హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బేసిక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ తయారు చేసుకుందామండి. చాలామంది స్పాంజ్ కేక్ తయారు చేసినప్పుడు సరిగ్గా రాలేదు, ఫ్లఫీగా రాలేదని కంప్లైంట్ చేస్తుంటారు కదా. ఒకసారి ఈ వీడియోలో చూపించిన కొలతలతో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఫ్లఫీ స్పాంజ్ కేక్ వచ్చి తీరుతుంది. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దానికోసం 1 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల పంచదార పొడి, పంచదారని గ్రైండ్ చేయగా వచ్చిన పొడి 2 కప్పులు కొలుచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలు, పెరుగు, పంచదార పొడి ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు కలిపి అందులో 1/2 కప్పు నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఏదైనా స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అల్యూమినియం పాత్ర ఏదైనా లోతుగా ఉన్నది, ఫ్లాట్గా ఉన్నది తీసుకోవాలి. లేదా మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అది తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసి దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా స్ప్రెడ్ చేస్తే మనం కేక్ రెడీ అయిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమం నాని ఉంటుంది కదా, అందులో 2 కప్పుల మైదా పిండి వేయాలి. మైదా పిండిని ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి. మనం దేంతోనైతే తీసుకున్నామో దాంతోనే అన్ని కొలుస్తున్నానండి. 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఇంకా మీరు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయక్కర్లేదు. దాన్ని బాగా జల్లించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. యాలక్కాయల పొడి వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే ఒకే డైరెక్షన్లో మధ్యకి కట్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేస్తున్నాం అనమాట. ఇది ఏ పచారీ కొట్లోనైనా దొరుకుతుందండి, ఎంత పల్లెటూరులోనైనా ఉంటుంది. సో 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసి దాని మీద 2 టేబుల్ స్పూన్ల పాలు పోయాలి. అప్పుడు ఈనో పౌడర్ పొంగుతుంది అనమాట. చూసారు కదా, నురగగా వస్తుంది కదా, ఇది బేకింగ్ పౌడర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. పిండిలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. చూసారు కదా, పిండి ఈ విధంగా జారుగా తయారవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కేక్ టిన్ లో వేసేసేయాలి. ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అనమాట. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఉంటే వేసుకోండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెద్ద పాత్ర ఏదైనా పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు మనం మూత పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓవెన్ లాగా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. దీన్ని ప్రీ హీట్ అంటారనమాట. అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఒక స్టాండ్ పెట్టుకొని మీరు రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ మధ్యలోకి పెట్టి దాని మీద మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 35 నిమిషాల నుండి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. చాలా చక్కగా బేక్ అవుతుందండి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద పాత్ర తీసుకుంటే బాగుంటుంది అనమాట. 45 నిమిషాల తర్వాత కేక్ ఉడికిందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. మధ్యలో ఒకసారి చెక్ చేశానండి, అప్పుడు ఇంకా ఉందనమాట. అందుకోసం 45 నిమిషాల తర్వాత ఈ విధంగా టూత్ పిక్తో చెక్ చేస్తే మీ కేక్ ఉడికిందో లేదో తెలుస్తుంది. టూత్ పిక్ ఏమి పిండి అంటుకోకూడదు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా ఫ్లఫీగా చాలా బాగా రెడీ అయింది కేక్. దాన్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టి ఈ విధంగా ఇన్వర్ట్ చేసినట్లయితే చక్కగా కేక్ రెడీ అయిపోతుంది. చాలా ఫ్లఫీగా వస్తుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఖచ్చితంగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్ సక్సెస్ అవుతుంది. ఇంత ఫ్లఫీగా ఈ ఎగ్లెస్ కేక్ రావాలంటే పిండిని మీరు ఖచ్చితంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలన్నమాట. అలా అయితేనే మీకు ఖచ్చితంగా ఫ్లఫీగా కేక్ వస్తుంది. అలాగే మీరు వండే కేక్ పరిమాణాన్ని బట్టి, మీ స్టవ్ మంటని బట్టి కూడా టైం కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. మరి ఈ వీడియో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి.